దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, ని సుగుణం ఆభరణం. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. గలగల పారేరు తన నీటిని తానే తాగదు, జగతిని చూపే కన్ను తన ఉనికిని తానే చూడదు. పరుల కోసం బ్రతికే మనిషి, పరుల కోసం బ్రతికే మనిషి తన బాగు తానే కోరడు, తన బాగు తానే కోరడు. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. తాజ్మహల్లో కురిసే వెన్నెల పూరి గుడిసెపై కురియదా, బృందావనిలో విరిసే మల్లియ పేద ముంగిట విరియదా. మంచితనము పంచే వారికి, మంచితనము పంచే వారికి అంతరాలతో పని ఉందా, అంతరాలతో పని ఉందా. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. అది నీకు దూరమవుతుంది, ఈ పరమార్థం తెలిసిన నాడే, ఈ పరమార్థం తెలిసిన నాడే బ్రతుకు సార్థకమవుతుంది, బ్రతుకు సార్థకమవుతుంది. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం, తరగని సుగుణం ఆభరణం. థ్యాంక్ యూ. దృష్టిని విన్నాను, దృష్టిని బట్టి కనబడుతున్నది. సృష్టిని విన్నాను, మీరది వాదం అన్నారు. సమాజం వాదం ఉండదు, మనలు వేదం అన్నాను. దృష్టిని బట్టి కనబడుతున్నది, సృష్టిని విన్నాను, మీరది వాదం అన్నారు, నేనది వాదం అన్నాను. సంత నడుమ ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే, సంత నడుమ ఒక జోల పట్టి పసి గొంతు పాడుతుంటే, నీవది గానం అన్నావు, మీరది గానం అన్నారు. మన ప్రెస్సులందరూ మన వాళ్ళు ఆలోచించిన ఆలోచన ఎట్లుందంటే, మందేమో వాళ్ళది గానం అన్నారు, మీరది గాయం అన్నారు. సంత నడుమ ఒక జోల పట్టి పసి గొంతు మోపుతుంటే, మీరది గానం అన్నారు, మీరది గానం అన్నారు, నేనది గాయం అన్నాను. అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, నీవది కంకణమన్నావు, మీరది కంకణమన్నారు, నేనది సంఖ్యలన్నాను. దృష్టిని బట్టి కనబడుతున్నది, సృష్టిని విన్నాను, దృష్టిని బట్టి కనబడుతున్నది, సృష్టిని విన్నాను, మీరది వాదం అన్నారు, నేనది వేదం అన్నాను. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు
తప్పుడు విలువలు చెబుతుంటే మీరది వినోదమన్నారు, మీరది వినోదమన్నారు, నేనది ప్రమాదమన్నాను. బల బల ప్రదర్శన కోసం ఒక్కడు పులులు చంపుతుంటే, బల ప్రదర్శన కోసం ఒక్కడు పులులు చంపుతుంటే నీవది శౌర్యం అన్నావు, నీవది శౌర్యం అన్నావు, నేనది కౌర్యం అన్నాను. దృష్టిని బట్టి ఏదైనా సరే చూపు పాజిటివ్ నెగిటివ్ అనేది మన ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచించే విధానం బాగుండాలనే ఈ యొక్క పాట యొక్క అర్థం. కాబట్టి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాల్సింది కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం కొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతవరకు ఒక చక్కని జానపదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మా సీనియర్ గాయని మా అక్క టేక్మోల్ విజయక్క మరి ఎన్నో రేడియో కార్యక్రమాలలో ఎన్నో దూరదర్శన కార్యక్రమాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్పెరగని సింగర్గా మా ముందు మా అక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక చక్కని జానపదం ఈ పూట.
పాముల పాలు వేరా నాకు తగిన జానవైతే నాకు పాముల పాలు వేరా సిలక రెండు కురులు కట్టి సింగ టొంపుల మాలుతుంది సిలక రెండు కురులు కట్టి సింగ టొంపుల మాలుతుంది సింగ టొంపుల మాలుతుంది కన్న పాముల కలువ విరిసే 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 కట్టు కట్టుర బండి కాడి జోడెల్ల బండి కట్టు కట్టుర బండి కాడెల్ల బండి గుంజల గుంజల బండి జోడెల్ల బండి బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య కట్టు కట్టుర బండి కాడెల్ల బండి గుంజల గుంజల బండి జోడెల్ల బండి బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బొట్టు పెట్టేదాకా బొమ్మలు దిద్దేదాకా బొట్టు పెట్టేదాకా బొమ్మలు దిద్దేదాకా సీర కట్టేదాకా సింగులు చెక్కేదాకా సీర కట్టేదాకా సింగులు కుట్టేదాకా బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య కట్టు కట్టుర బండి కాడెల్ల బండి గుంజల గుంజల బండి జోడెల్ల బండి బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య మూల మలుపుల కాడ ముచ్చట తోడిన కాడ సతీ విన్న కాడ సిరులు చెప్పిన కాడ మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య కట్టు కట్టుర బండి కాడెల్ల బండి గుంజల గుంజల బండి జోడెల్ల బండి బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య పావయ్య ఎత్తి పోవయ్య నా పావయ్య గురించి పోవయ్య ఓ పావయ్య ఎత్తి పోవయ్య నా పావయ్య గురించి పోవయ్య ఒడ్డు మీద రెడిగా పెట్టి గడ్డి కోస్తే గమ్మత్తులే ఒడ్డు మీద రెడిగా పెట్టి గడ్డి కోస్తే గమ్మత్తులే ఓ పావయ్య ఎత్తి పోవయ్య నా పావయ్య గురించి పోవయ్య ఓ పావయ్య ఎత్తి పోవయ్య నా పావయ్య గురించి పోవయ్య బాయిగడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద మురి పాలు పెట్టి బాయిగడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద మురి పాలు పెట్టి ఓ పావయ్య ఎత్తి పోవయ్య నా పావయ్య గురించి పోవయ్య ఎత్తి శ్రీమతి గారికి అక్కగారికి స్వాగతం తెలియజేస్తున్నాం. వారికి ఈ కార్యక్రమానికి సాధారణంగా తెలంగాణ సంస్కృతి సారథి మరియు ప్రెస్ క్లబ్ వారి తరఫున హృదయపూర్వకంగా అటుల్ల ఇంటి కాడ సక్కని సెందురయ్య అటుల్ల ఇంటి కాడ సక్కని సెందురయ్య అంశాల 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 బండి వేసేదో కదా సరే ఆ బండి తీసుకొని కుశలాల తీర్థం పోతే ఆ బండి తీసుకొని కుశలాల తీర్థం పోతే
మరి మీ అందరూ ఈ ఉన్నారనే తెలియడం కోసమే, మాకు అభినందించడం కోసం కాదు. ఈ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా నీ బాధ్యత గొప్పది రన్నా. కత్తి మీది సాములాంటి వృత్తి నీదిరా, కత్తి మీది సాములాంటి వృత్తి నీదిరా, అంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందయా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా. పొద్దు పొద్దుగల్ల పొద్దు పొడుపు వైతవు, పొద్దు పొద్దుగల్ల పొద్దు పొడుపు వైతవు, నిద్రలోని పెన్ను పేపర్ అందుకుంటావు అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా. పొద్దు పొద్దుగల్ల పొద్దు పొడుపు వైతవు, నువ్వు నిద్రలోని పెన్ను పేపర్ అందుకుంటావు, లోకమంతా సుడిగాలి ఎత్తి వస్తావు, ఈ లోకమంతా సుడిగాలి ఎత్తి వస్తావు, ఆ కబురులెన్నో మూటగట్టి చుట్టుకొస్తావు అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా. మట్టిలోన రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బతుకు మారే రాత రాస్తావు, మట్టిలోన రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టిలోని రాత మారే బతుకు చేస్తావు, మట్టిలోని రత్నాల వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బతుకు మారే రాత రాస్తావు, మట్టిలోని రత్నాల వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి రాత మారే రాత రాస్తావు. రాతి గుండెనైన మార్చే రాగమైనవు, ఈ రాతి గుండెనైన మార్చే రాగమైనవు, జాతి మేలు కోర చైతన్య గీతమైనవు అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా. కత్తి మీది సాములాంటి వృత్తి నీదయా, కత్తి మీది సాములాంటి వృత్తి నీదియా, ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందయా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పది రన్నా నీ బాధ్యత గొప్పది రన్నా నీ బాధ్యత గొప్పది రన్నా నీ బాధ్యత గొప్పది రన్నా నీ బాధ్యత గొప్పది రన్నా. గులాల పడలది బాబో చప్పగులు, అవి గనుగుల కంచె, ఆ కంచె సేగని లావడి కాలువ కయ్యో, నపై పాట మడయ్యో. పలుగురాల పడలది బా, పలుగురాల అన్నది బా, పలుగురాల అన్నది బా, పలుగురాల పడలది బాబో చప్పగులు, అవి గనుగుల కంచె, ఆ కంచె సేగని లావడి కాలువ కయ్యో, నపై పాట మడయ్యో. పలుగురాల పడలది బాబో చప్పగులు, అవి గనుగుల కంచె, ఆ కంచె సేగని లావడి కాలువ కయ్యో, నపై పాట మడయ్యో. కాకతీయ కోట మీద కోయిల కూసింది, అది రమ్మని కోరింది, కోయిల మాట కొంతవాడి గొప్పాల కయ్యో, రెండో చూపు చూడయ్యో. కాకతీయ పడలది బాబో చప్పగులు, అవి గనుగుల కంచె, ఆ కంచె సేగని లావడి కాలువ కయ్యో, నపై పాట మడయ్యో. కోలు గొడ్డ గుల్ల మీద గొల్లల దిబ్బ, అది గొప్పల దిబ్బ, దిబ్బల మీద నువ్వే ఉండి సీటి కొట్టయ్యో, చిన్నంగా రావయ్యో. పలుకురాల పడలది బాబో చప్పగులు, అవి గనుగుల కంచె, ఆ కంచె సేగని లావడి కాలువ కయ్యో, నపై పాట మడయ్యో. భువనగిరి గిల్ల మీద బోనాలాట, మావ బోనాలాట, పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వదాము, గుండకు మక్కులిద్దాము. పలుగురాల పడలది బాబో చప్పగులు, అవి గనుగుల కంచె, ఆ కంచె సేగని లావడి కాలువ కయ్యో, నపై పాట మడయ్యో. పలుగురాల అన్నది బా, పలుగురాల అన్నది బా, పలుగురాల అన్నది బా, పలుగురాల పడలది బాబో చప్పగులు, అవి గనుగుల కంచె, ఆ కంచె సేగని లావడి కాలువ కయ్యో, నపై పాట మడయ్యో. కాలువ కయ్యో, నపై పాట మడయ్యో. కాలువ కయ్యో,
కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన పట్టణ మన పింగాల గణేశ్వర గారు మన అర్బన్ ఎమ్మెల్యే గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఇక్కడికి మన అక్క కిరణ్ గారు వచ్చేసారు. నల్లంచుతో తోడే నా బావా నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా ఏ నల్ల నల్లని వాడే నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా నల్ల నల్లని వాడే నా బావా నల్ల నల్లని వాడే నా బావా హే నల్ల నల్లని వాడే నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా ఆ తూరుపు కొండల్లా నా బావా తూరుపు కొండల్లా నా బావా తూరుపు కొండల్లా నా బావా వాడు తుమ్మెటగాడమ్మ నా బావా తూరుపు కొండల్లా నా బావా వాడు తుమ్మెటగాడమ్మ నా బావా తుమ్మెటగాడమ్మ నా బావా తుమ్మ పిల్లెటగాడమ్మ నా బావా హే నల్ల నల్లని వాడు నల్ల నల్లని వాడు నల్ల నల్లని వాడే నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా హే పొడమాట కొండల్లా పొడమాట కొండల్లా పడమాట కొండల్లా నా బావా వాడు పచ్చిటగాడమ్మ నా బావా పడమాట కొండల్లా నా బావా వాడు పచ్చిటగాడమ్మ నా బావా పచ్చి పిల్లెటగాడమ్మ నా బావా హే నల్ల నల్లని వాడు నల్ల నల్లని వాడు నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా ఆ ఉత్తరపు కొండల్లా ఉత్తరపు కొండల్లా ఉత్తరపు కొండల్లా నా బావా వాడు పులిమేటగాడమ్మ నా బావా పులిమేటగాడమ్మ నా బావా ఉడుము పిల్లేటగాడమ్మ నా బావా నల్ల నల్లని వాడే నల్ల నల్లని వాడే నల్ల నల్లని వాడే నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా నల్ల నల్లని వాడే నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా వాడు నల్లంచుతో తోడే నా బావా చప్పట్లేయడం మర్చిపోతుంది కొడుతున్నాం వాళ్ళు ప్రతిరోజు అందరూ చేతులు కొడతారు. అందరు ప్రతి ఒక్క అందరు ప్రతి ఒక్కరు బయట తీసుకొస్తారు. మనం ఈరోజు అందరూ చేతులు కొడుతున్నాం. అవును నాకు ఎప్పుడు నాని ఇప్పుడు ఈ ప్రెస్ కప్పుడు వాళ్ళు అందరూ ముందు ఇప్పుడు ఎందుకోసం అంటే సంవత్సరం ఒకసారి మరి మన నూతన కార్యవర్గం ఎన్నుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కావాలా మార్పు చెందాలన్న ఆలోచన వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు మీ గురించి అన్న ఒక చక్కని పాట 4 అక్షరాలు జోడించి మరి రాసిన పాట అక్కడ ఉంటాం. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాలి. కొంచెం మీ సపోర్ట్ కొట్టు సప్ప కూడా కొద్దిగా ప్లీజ్. వందనాలు నాగమలే దారిలో జర్నలిస్టులందరికీ నాగమలే దారిలో వందనాలు వందనాలు నాగమలే దారిలో జర్నలిస్టులందరికీ నాగమలే దారిలో వందనాలు వందనాలు నాగమలే దారిలో జర్నలిస్టులందరికీ నాగమలే దారిలో వందనాలు వందనాలు నాగమలే దారిలో జర్నలిస్టులందరికీ నాగమలే దారిలో వేవేల వందనాలు నాగమలే దారిలో అభినందన చింతనాలు నాగమలే
సరే కోరుతున్నాను. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందానికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు చెప్తాం. ధన్యవాదాలు. నూతనంగా ఎన్నికైన బైరశేఖర్ మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వారిని సభ అధ్యక్షత వహించాల్సిందిగా సాధారణంగా సగౌరవంగా మీ అందరి రసగాలను మధ్య ఆహ్వానిస్తున్నాను. మోస్తూ సరైన కోశంతో దాన్ని ముందుకు తోస్తూ మన ముందుకు రాబోతున్న సందీప్ గారిని కోశాధికారి వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడు కూడా మనకు ఏం అడిగినా కానీ కాదనకుండా మనకు చేయికి వెనుక లేదు అని ఏదైతే అంటారో మరి ఆ ప్రెస్ క్లబ్కు ఏసీలు కొనిచ్చారు. అట్లాగే మీరు మానసికోల్లాసం కోసం మంచి టీవీ కొనిచ్చారు. ఏ విషయం ముఖ్యంగా దాంతో పాటుగా అనేక మార్లు మనం ప్రెస్ క్లబ్ సంబంధించి కానీ యూనియన్స్ భోజనం అనగానే నేనున్నాను మీ కడుపు నిండా భోజనం పెడితే మిత్రులందరూ కూడా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసినటువంటి జర్నలిస్టు మిత్రులు అన్ని రకాలుగా అంటే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, డెస్క్ ఇన్ఛార్జీలు, సబ్ ఎడిటర్లు, బ్యూరోలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాంతోపాటుగా నన్ను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా గెలిపించినటువంటి ప్రతి జర్నలిస్టు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా ఈరోజు మన ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవానికి పిలువగానే కాదనకుండా మరుక్షణమే సమయాన్ని ఇచ్చి మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తాను నేనున్నానంటూ మన మద్దతుకు రావడం ఈరోజు మన అర్బన్ ఎమ్మెల్యే మన ముఖ్య అతిథి గణేష్ గుప్తా గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ధన్యవాదాలు అన్న. దాంతోపాటుగా మన విశిష్టాతులు నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ శేఖర్ గారికి, అదేవిధంగా లూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, టీఎన్జిఓస్ అధ్యక్షులు లలిత కిషన్ గారికి, మిగతా కార్పొరేటర్స్, అదేవిధంగా నాయకులు, ఇతర నా సహచార జర్నలిస్టులందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అన్న ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మాకు సమయం ఇచ్చిన ధన్యవాదాలు. ప్రధానంగా నిజామాబాద్ నగర జర్నలిస్టులు దాదాపు 300 మంది జర్నలిస్టులు ఉన్నామన్నా. దీంట్లో మేము ప్రతి సంవత్సరం కూడా ఏడాది కాలపరిమితితో ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నాము. అందరం కూడా యూనియన్లకు అతీతంగా కేవలం 2-3 రోజుల పాటే యూనియన్ గ్రూపులు, వర్గాలు, విభేదాలు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉంటున్నామన్నా. అందరం కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఒక మంచి వాతావరణాన్ని, మంచి సంస్కృతిని కొనసాగుతున్నామన్నా. అయితే కరోనా కష్టకాలంలో చాలామంది కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు కూడా మధ్యాహ్నం భోజనం అందించి మాకు చేదోడు వాదోడుగా నిలిచారు. దాంతోపాటుగా చాలామంది దాతలు సహకారం ఇచ్చారు. ఎందుకంటే కరోనా లాక్డౌన్ సమయంలో అందరూ ఇళ్లలో ఉండాలి, కానీ జర్నలిస్టులు, పోలీసులు మాత్రం రోడ్లపై ఉండాలి. ఇది చాలా ఇబ్బందికర వాతావరణంలో చాలామంది మిత్రులు కరోనా సోకి చనిపోవడం కూడా జరిగింది. చాలామంది ఐసీయూలోకి వెళ్ళారు, చాలామందికి రెమెడిఫికేషన్ కూడా అవసరం పడింది. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకొని బయటకు వచ్చామన్నా. దాని తర్వాత ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఒక సంస్కృతి సాంప్రదాయం కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఏ పండుగ అయినా కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాము. అందరం కూడా ఇటు ఏదైతే గణేష్ పండుగ నిర్వహిస్తాము, 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాము. దాంతోపాటుగా ఇటు ఏదైతే ముస్లింల సోదరుల కోసం అని చెప్పేసి ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేస్తున్నాము, ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నాము. దాంతోపాటు క్రిస్మస్ సందర్భంగా కూడా ప్రత్యేక క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్నాము. ఇట్లా అన్ని రకాల మతాల వారిని మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నా. అయితే ప్రధానంగా అందరూ ప్రధాన సమస్యల్లో మాకు ఒక ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా వేధిస్తుంది. చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి చాలామంది 30 ఏళ్ళు ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే చాలాని జీతాలు ఉన్నాయి. కొన్ని మేనేజ్మెంట్స్ యాడ్స్ తీసుకొస్తేనే జీతాలు ఇస్తున్నారు, లేదంటే యాడ్స్ తెచ్చుకొని కమిషన్ తీసుకోమంటున్నారు. ఇట్లాంటి ఇబ్బందుల్లో కుటుంబాలు గడవక చాలా ఇబ్బందులు ఉన్నారు. జర్నలిస్టు వృత్తిలోకి వచ్చి తాము ఏదైతే బురదలో ఇరుక్కుపోయామో బయటకు వెళ్ళలేక, వేరే పని చేయలేక, ఇందులో ఉండలేక ఇట్లాంటి ఇబ్బందులు
సమస్యల్లో చాలా ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాము. కనీసము ఏదైతే ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం చేసుకున్నాము, ఎలాంటి రెవెన్యూ సోర్స్ లేదు. కేవలం ఒక మడిగ ఉంది. ఆ మడిగ ద్వారా వచ్చే కిరాయితో మాకు ఏదైతే మెయింటెనెన్స్ ఎంత ఉంది, దాంట్లో 2 ఆఫీస్ బాయ్స్ ఉంటారు, వాళ్ళ సాలరీస్ కానివ్వండి, జస్ట్ ఛాయ్ ఖర్చులు మాత్రం వెళ్తూ ఉన్నాయి. ఇక మిగతా ఎలాంటి సోర్స్ లేదు మాకు. ఎలాంటి ఏదైనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీలాంటి దాతలు ఎవరైనా సహకరిస్తేనే మేము ఆ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే మేమే జేబులోకి వెళ్ళి 1,500 రూపాయలు వేసుకుంటున్నాము. గణేష్ ఫెస్టివల్ కానీ ఇతర ఫెస్టివల్స్ కానీ. పెద్ద ఫంక్షన్స్ మీలాంటి దాతలు అడుగుతున్నామన్నా అలాంటి పరిస్థితి ఉంది. గత 2 ఏళ్ల నుంచి మాత్రము ఈ కరోనా కారణంగా ప్రెస్ మీట్లు జరగట్లేదు, ప్రెస్ హాల్ బుకింగ్ కావట్లేదు. చాలా చోట్ల కూడా మాకు రెవెన్యూ రావడం చాలా తగ్గిపోయింది. దీంతో కొంత ఆర్థిక పరిస్థితి ఎదురైందన్న. దాంతోపాటుగా ప్రధానంగా మాకు ఏంటంటే ఒక హాల్ మాత్రం ఉంది ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి. కానీ మేము అందరం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధానంగా ఐటమ్స్ పంపుకోవడము, ప్రింట్ మీడియా వాళ్ళు ఫోటోస్ పంపుకోవడం కోసం ఒక కంప్యూటర్ ఏర్పాటు చేసుకున్నాము. కంప్యూటర్తో పాటు ఏదైతే వైఫై కనెక్షన్ పెట్టుకొని ఐటమ్స్ పంపుకుంటున్నాము. అక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్న సమయంలో మేము ఐటమ్స్ పంపుకోలేకపోతున్నాము. కాబట్టి పైన ఒక 2 రూమ్స్, ఒక గెస్ట్ రూము, అదేవిధంగా ఒక ఆఫీస్ రూమ్ కట్టుకోవడానికి ఒక 10 లక్షల రూపాయల ఫండ్ అవసరం ఉందన్న. దాన్ని మీరు ఏ రకంగానైనా మీరు తలుచుకుంటే అయ్యేది సాధ్యం కాదు, ఏం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఫండ్లో నుంచి పెట్టి మాకు కొద్దిగా సహకరిస్తే మా జర్నలిస్ట్ అందరం కూడా సంతోషపడతాము. మాకు ఒక ఫెసిలిటీ కల్పించినట్టు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండలేకపోతున్నాము, ఇబ్బందికరంగా ఉందన్న. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇళ్ల స్థలాలు అనేసరికంటే ఇక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రొవిజన్ లేదు అనేది ఒక మాట వస్తుందన్న. కాబట్టి అది ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అయితే మాకు ఒక సైట్ ఏదన్నా ఒక ఎకరం కానీ 2 ఎకరాలు కానీ సైట్ చూసేసి డబుల్ బెడ్రూమ్ కాకుండా G+1 లాగా ఇండివిజువల్గా ఇచ్చేటట్లు కొన్ని చోట్ల బాన్స్వాడ కానివ్వండి, బోధన్ కానివ్వండి, ఆల్మూర్ కానివ్వండి కొన్ని చోట్ల ప్లాన్ చేస్తూ ఉన్నారంట. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్లో కూడా ప్లాన్ చేస్తే మాకు G+1 లాగా ఒక సపరేట్ సైట్ జర్నలిస్ట్ కాలనీ లాగా పెట్టి చేస్తే దానికి సంబంధించినటువంటి సహకారం మేము ఇస్తాము. దీనిలో ఏదైతే ప్రియారిటీ ప్రకారంగా మేము పెట్టుకొని ఎలాంటి బేసేజాలకు పోకుండా అందరము సమిష్టిగా ఏదైతే సీనియారిటీ ప్రకారం బేసిస్ మీద ఇబ్బందులు లేకుండా మేము అందరము అకాడమిక్ ఇద్దామన్నా. ఆ రకంగా మీరు ఆలోచిస్తే మాకు కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే చాలా చిరకాల వాంఛ అందరూ కూడా సొంతింటి కళ అంటాము, మనమే రాస్తుంటాం వార్తల్లో సొంతింటి కళ సాకారం అయ్యేది ఎప్పుడు అని చెప్పి రాస్తూ ఉన్నాము. కానీ మాకు కూడా సొంతింటి కళ ఇంకా సాకారం కావట్లేదు. కాబట్టి దీన్ని కూడా మేము దృష్టిలో పెడుతున్నామన్నా. ఈ చిన్న విన్నపాలని మన్నిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరోసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా స్వాగతం. థ్యాంక్ యూ. చాపట్ల హోరులో మరి ఎమ్మెల్యే గారు మనకు హామీల వర్షాన్ని కూడా కురిపిస్తారు. వారి గౌరవనీయులు అర్బన్ శాసనసభ్యులు గణేష్ అన్న గారికి, మేయర్ అక్క గారికి, నుడా చైర్మన్ గారికి, ఈరోజు నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శేఖర్ అన్న గారికి, వారి కార్యదర్శి రాజు గారికి, కోశాధికారి సందీప్ గారికి, అలా యావత్ కార్యవర్గానికి నా పక్షాన, మా ఎన్జిఓస్ పక్షాన, మా ఉద్యోగుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మిగతా జర్నలిస్టులకి, నాయకులందరికీ కూడా మీకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి శాసనసభ్యులు అన్నగారు 1 నిమిషం టైం ఇచ్చాడు కాబట్టి జర్నలిజం అనేది ఈ సమాజంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. జర్నలిజంలో పనిచేసే మిత్రులందరూ కూడా చాలా కష్టాలతోనే ఉన్నారనే మాట అయితే వాస్తవము. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ వృత్తినే పరమవిధిగా నమ్ముకొని పనిచేసే వాళ్ళు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏదేమైనా వారు పడే కష్టాలు ఒక న్యూస్ను సేకరించి క్రోడీకరించి దాన్ని క్రియేట్ చేసి మరి జనాలకు అందజేయడంలో ఈరోజు సమాజంలో ఎంత తొందరగానంటే అతి స్పీడ్గా జరగజేసే వ్యక్తులు ఎవరంటే ఈ జర్నలిస్టులు. కాబట్టి మన మీద ఉంటుంది, వారు కూడా ఇటు మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. కాబట్టి జనాలకు ఎప్పుడైనా ఎంత క్వాలిటీ ఆఫ్ న్యూస్ మీరు అందజేస్తే మీరు అంత సక్సెస్గా ఉంటారనే మాట మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇకపోతే మీరందరూ కూడా మీ విధిలో నిక్కచ్చిగా ఉన్నారు కాబట్టే ఈరోజు అందరూ కూడా ఇంత ఘనంగా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఏదేమైనా మన వృత్తిని మనం ధర్మంగా కాపాడినప్పుడు ఆ వృత్తి మనల్ని ఎప్పటికి కూడా కాపాడుతుందనే ధర్మాన్ని అందరూ కూడా గ్రహించాలని కోరుకుంటూ, ఏ వృత్తిలో ఉన్నా కానీ మనం చేసే పనిలో క్వాలిటీ క్వాంటిటీ ఉండాలి, అదే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మీరందరికీ సమయభావం వల్ల మాట్లాడలేకపోతున్నాం. ఏదేమైనా మీ కొత్త కార్యవర్గానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము కలిసి ఈ సమాజాన్ని నిర్మిస్తామనే మాట మరోసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రవేశానికి వచ్చేసిన పెద్దలుగా వచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే గణేశన్న గారికి, మేయర్ గారికి, కిషన్ అన్న గారికి ముందుగా నమస్కారం తెలుపుకుంటూ, మరి నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ గారికి మరి కార్యవర్గ సభ్యులకు అభినందన తెలుపుకుంటూ, మరి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వారి సంక్షేమం కావచ్చు, ప్రెస్ క్లబ్ యొక్క అభివృద్ధి కావచ్చు, సభ్యుల సంక్షేమం గురించి కావచ్చు, మరి కార్యవర్గం పనిచేస్తూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాబోయే కాలంలో కూడా మరి జర్నలిజం కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మీ అందరికీ మా ఎమ్మెల్యే గారు కావచ్చు, పెద్దక్క గారు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ. పుష్పగుచ్చాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. అంతకుముందు లేదు, ఒక చిన్న పరమేడ ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ అభివృద్ధి ప్రదాత అర్బన్ ఎమ్మెల్యే గణేశన్న గారికి, అలాగే టుడా చైర్మన్ ప్రభాకర్ అన్న గారికి, టీఎన్జిఓస్ అధ్యక్షులు అల్గ కిషన్ అన్న గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి కార్పొరేటర్లు, నాయకులు, పెద్దలు, అలాగే నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్ శేఖర్ అన్న గారికి, మిగతా జర్నలిస్ట్ సోదరులకు, ప్రత్యేకంగా మా మహిళా సోదరి మనం ఏకైకంగా ఎన్నుకోబడ్డారు, ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ, అధ్యక్షుల వారికి, కార్యదర్శుల వారికి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జర్నలిజం అంటేనే కత్తి మీది సాము లాంటిది. జీవితంలో పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మరి అది మనము ఎంచుకున్నాము జర్నలిజం అంటే తప్పకుండా అది ఏ సమయమైనా, ఏ రోజైనా, ఎలాంటిదైనా కూడా అన్నీ వదిలేసి మనం వెళ్ళాల్సిన పరిస్థితి మన జీవితంలో ఎన్నో చూస్తుంటాం. అలా మీరు ప్రాణాలకు తెగించి ఎన్నో రకాలైనటువంటి సమాచారాలు సేకరించి బయటకు తీసుకొచ్చిన ఎన్నో వార్తలు కూడా మా అందరినీ కూడా కదిలిస్తూ ఉంటాయి. కరోనా సమయంలో కూడా మీరు చూపించినటువంటి సాహసం, సేవలు నిజంగా చాలా అభినందనీయం. ఆ సమయంలో అన్నగారు కూడా మీకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు. ఆ సమయంలో ఇంకా చెప్పుకోవాలనుకుంటే అప్పుడు వార్తాపత్రికలు మాత్రమే ఉండేవి, ఎలక్ట్రానిక్ మీడియా చాలా తక్కువగా ఉండేది. వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఏదైనా ఒక సమాచారం బయటకు వెళ్ళాలి అంటే ఆ వార్తాపత్రికకి ఒక 1,00,000 సైన్యంతో సమానం అని చెప్పేసి చెప్తారు పెద్దలు. అంటే మీరంతా సైనికుల మాదిరిగా వీరులు ధీరులు అనమాట. అంత కష్టపడి ఒక యుద్ధాన్ని గెలవాలంటే ఎలాగైతే సైనికులు పోరాడతారో ఆ విధంగా పోరాడి అన్ని విధాలుగా వెళ్ళి ప్రతి దగ్గర చోట వెళ్ళి మీరంతా సమాచారాన్ని సేకరించి ఒక వార్తను బయటకు తీసుకొస్తారంటే నిజంగా అది మీకు ఎంత సాహసోపేతంగా చేస్తారో. మీరు చేసినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి కృషికి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాను. టైం లేదు కాబట్టి అన్నగారు మాట. పట్టణ యొక్క ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి నాతో పాటు ఇక్కడికి చేసినటువంటి నగర మేయర్ బీంతు కిరణ్ గారు, నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, టీఎన్జిఓస్ అధ్యక్షురాలు కిషన్ గారు, మరి అదేవిధంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నటువంటి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నటువంటి శేఖర్ గారు, జనరల్ సెక్రటరీగా మరి రాజలింగం గారు, ట్రెజరర్గా సందీప్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి కార్పొరేటర్లు, నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి తంతు అయినప్పటికీ కూడా ఒక కాంపిటీషన్గా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎవరెవరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారనేది మీరు గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలి. సరే, వార్తలు నిష్పక్షపాతంగా రాయాలి, ఇది ఎక్కడ పోయినా కూడా ప్రెస్లో చెప్పేటటువంటి ఎలాంటి మీటింగ్లో పోయినా కూడా ఇవి రొటీన్ డైలాగ్. ఏ నాయకుడు వచ్చినా కూడా ఇదే చేస్తాం. న్యాయం సైడ్ ఉండండి, మాకు తెలియకపోతే చెప్పండి, అవసరమైతే నిలదీయండి అని చెప్పేసి మేము చెప్తాం. ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఎలాంటి అవసరాలు వచ్చినా ఒక
సోదరుల్లా నేను మీకు అండగా ఉంటా. వాస్తవానికి నేను 11 గంటలకి రెడీ ఉండి నేను శేఖర్ పైన నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నా. నేను తొందరగా వేరే కార్యక్రమానికి వెళ్ళాలి. మళ్ళీ హైదరాబాద్ నుంచి కూడా మిగతా నాయకులు వచ్చారు, బాగుండదు. 11 గంటల నుంచి నేను ఫాలోఅప్ చేస్తే కొంచెం కాలయాపన జరిగిందని రావాలంటే కొంచెం సమయం పట్టింది. అది ఏమైనప్పటికీ కూడా 2 బెడ్రూమ్స్ కావచ్చు, మీలో ఉన్నటువంటి జర్నలిస్టుల ప్లాట్ల విషయం కావచ్చు, మీ ప్రెస్ క్లబ్కి అవసరాలకు ఫండ్ కావచ్చు, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకొని వచ్చాను. సరే, నేను ఇప్పుడు ఏం మాట్లాడాను, త్వరలో ఒక మంచి అకేషన్ చూసుకొని నిజామాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరినీ, తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, వీరందరినీ కలిపి ఒక దగ్గర నేను ఒక డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టి మీ అందరూ నేను భోజనానికి ఆహ్వానిస్తా. ఆ రోజు మీరు కేవలం అతిథిగా మాత్రమే రావాలి. ఆ రోజు మీకు కెమెరాలు వద్దు, వీడియో కెమెరాలు వద్దు, కేవలం ఒక ఫంక్షన్కి పోతున్న మా దగ్గర రండి. ఆ రోజు కూర్చొని మీకు ఏమేమి చేయగలుగుతానో, ఏమేమి నా చేతులు ఉన్నాయో, ఏమేమి నా చేతిలో లేవో అవన్నీ నేను ఆ రోజు ప్రకటిస్తాను. ఎందుకంటే వివిధ సందర్భాల్లో మహిళా దినోత్సవం వచ్చినప్పుడు ఒక 4 రోజులు కార్యక్రమం చేస్తాం. అది ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ నర్సులు, డాక్టర్లు కావచ్చు, ఆర్పీలు కావచ్చు. ఇదే హాల్లో 3 రోజులు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 1 రోజు చేసినాం. మరి అదేవిధంగా మన మీడియా వచ్చినప్పుడు పారిశుద్ధ్య కార్మికులు నిజామాబాద్ నగరంలో ఎంత బాగా సేవలు చేసిరో కరోనా సమయంలో మరి మేడేని పురస్కరించని వాళ్ళకు కూడా సన్మానం చేసినాం. మీతో కూడా మమేకమై కేవలం ప్రెస్ వాళ్ళని మాత్రం పిలుస్తాను, ఇంకా వేరే నన్ను నేను జాయిన్ చేయాలి. మా నాయకులకు కూడా చెప్తా, దయచేసి నేను ప్రెస్ వాళ్ళతోనే భోజనం చేస్తారు అని చెప్పేసి మా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి కేవలం మిమ్మల్ని నేను అక్కడికి పిలుస్తా. పిలిచిన తర్వాత మీ సమస్యల మీద సుదీర్ఘంగా మాట్లాడతా. మన నిజామాబాద్లో చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మీ అందరికీ తెలుసు. అందరికంటే నిజామాబాద్ ఉన్నటువంటి కామన్ పబ్లిక్ కంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే ఏ సమాచారం అయినా మీ ద్వారానే ప్రజలకు పోతుంది కాబట్టి. నిజామాబాద్ ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏ విధంగా అయింది, రాబోయే కాలంలో ఏమేమి చేయాలనుకుంటున్నాం, ఎన్ని విషయాలు కూడా మీకు చెప్పి మీతో మమేకమై కేవలం మీ గౌరవార్థం మాత్రమే ఒక కొత్త నూతన పార్టీ ఎన్నికైంది. ఇంతకుముందు కూడా మన సోదరులే ప్రెసిడెంట్లు ఉండే, ఇంతకుముందు సెక్రటరీలు ఉండే, అందరిని కనుక్కొని పూర్తి బాధ్యత సోదర శేఖర్ నీకు అప్పచెప్తున్నా. ఎందుకంటే నా ఆఫీస్ నుంచి ఇన్విటేషన్ పోతే అన్న మాకు ఫోన్ రాలేదు అనేటటువంటి బ్లేమ్ మాకు వద్దు. పూర్తి బాధ్యత అప్పచేస్తున్నా. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మీ అందరికీ నేను డేట్ చెప్తా, ప్లేస్ చెప్తా. ఆ రోజు అందరినీ పిలవాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు నేను నా చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని నేను ఆ రోజు ప్రకటిస్తానని చెప్పేసి నేను మీకు మాటిస్తూ, మరి మేము ఇంకో కార్యక్రమానికి వెళ్ళాల్సింది ఉంది. హైదరాబాద్లో కూడా ఒక 2 ఫంక్షన్లు ఉన్నాయి, అర్జెంట్గా నేను పోవాల్సింది ఉంది. మరి ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నటువంటి తమ్ముడు శేఖర్, సెక్రటరీ, ప్రెసిడెంట్, కార్యవర్గానికి అందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా కార్పొరేటర్ పంచరెడ్డి సూర్య గారు కూడా వచ్చారంటే ఒకసారి వేదికపై రావాల్సి కోరుతున్నాను దయచేసి. అట్లాగే కోశారి గారు, అదేవిధంగా టీఎన్జిఓ సంఘం ప్రక్షాళన కూడా ఆర్గనీయ సత్కారం అందజేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ఈ సత్కార కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. మరి అభినందిద్దాం. మరి గణేష్ అన్న మనం పిలవగానే ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అట్లాగే మనకు వరాల జల్లు కూడా మనందరికీ కూడా ఇవాళ మన కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఒకసారి గట్టిగా మనం చెప్పడం వారికి అభినందనలు తెలుపుతాం.